రెండవ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము. తర్వాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారు అను ఒక సుందరవతియగు సహోదరియుండగా, దావీదు కుమారుడగు ఆమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్యయైనందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని ఆమోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను. ఆమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యోహానాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము కలవాడు. అతడు, రాజకుమారుడవైన నీవు నానాటికీ చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని ఆమ్నోనుతో అనగా, ఆమ్నోను, నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించియున్నానని అతనితో చెప్పెను. యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషము వేసుకుని నీ మంచము మీద పండుకొనియుండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చేయుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా, ఆమ్నోను పడక మీద పండుకొనెను. ఆమ్నోను కాయిలా పడెనని రాజు అతని చూడవచ్చినప్పుడు, ఆమ్నోను, నా చెల్లెలగు తామారు చేతి వంటకము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు 2 అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చెయ్యగా, దావీదు నీ అన్నయగు ఆమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చెయ్యుమని తామారు ఇంటికి వర్తమానము పంపెను. కాబట్టి తామారు తన అన్నయగు ఆమ్నోను ఇంటికి పోయెను. అతడు పండుకొనియుండగా ఆమె పిండి తీసుకుని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా, అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ నా యొద్ద నుండి అవతలికి పొండనెను. వారందరూ బయటికి పోయిన తరువాత ఆమ్నాను, నీ చేతి వంటకము నేను భుజించున్నట్లు దానిని గదిలోనికి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసుకుని గదిలోపలనున్న తన అన్నయగు ఆమ్నోను దగ్గరకు వచ్చెను. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకుని, చెల్లి రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా, ఆమె, నా అన్నా, నన్ను అవమానపరచకుము. ఈలాగు చెయ్యుట ఇశ్రాయేలీయులకు తగదు. ఇట్టి జారకార్యము నీవు చెయ్యవద్దు. నా యవమానము నేనెక్కడ దాచుకొందును? నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడవగుదువు. అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడుము. ఆయన నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. ఆమ్నోను ఈలాగు చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అదివరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచిపొమ్మని ఆమెతో చెప్పగా, ఆమె, నన్ను బయటకు తోసివెయ్యుట వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చెయ్యకుమని చెప్పినను అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకని పిలిచి దీనిని నా యొద్ద నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయుమని చెప్పెను. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు. ఆమె అట్టి చీర ఒకటి ధరించియుండెను. పనివాడు ఆమెను బయటకు వెళ్ళగొట్టి మరలా రాకుండా తలుపు గడియ వేసెను. అప్పుడు తామారు నెత్తిమీద బుగ్గి పోసుకుని తాను కట్టుకునిన వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తిమీద చెయ్యి పెట్టుకుని ఏడ్చుచూ పోగా, ఆమె అన్నయగు అబ్షాలోము ఆమెను చూచి, నీ అన్నయగు ఆమ్నోను నిన్ను కూడినాడు కదా, నా చెల్లి నీవు ఊరకుండుము. అతడు నీ అన్నే కదా, ఇందును గూర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరుపబడినదై తన అన్నయగు అబ్షాలోము ఇంట ఉండెను. ఈ సంగతి రాజగు దావీదునకు వినపడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. అబ్షాలోము తన అన్నయగు ఆమ్నోనుతో మంచి చెడ్డలేమియూ మాటలాడక
ఊరకుండెను. కాని తన సహోదరియగు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగ ఉంచెను. 2 సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా అబ్షాలోము రాజకుమారులనందరినీ విందునకు పిలిచెను. అబ్షాలోము రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీ దాసుడనైన నాకు గొర్రెబొచ్చు కత్తిరించు కాలము వచ్చెను. రాజువైన నీవును నీ సేవకులును విందునకు రావలనని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవి చేయగా, రాజు, నా కుమారుడా, మమ్మును పిలువవద్దు, మేము నీకు అధికపారముగా ఉందుము. మేమందరము రాతగదని చెప్పినను అబ్షాలోము రాజును బలవంతము చేసెను. అయితే దావీదు వెళ్ళనొల్లక అబ్షాలోమును దీవించి పంపగా, అబ్షాలోము, నీవు రాకపోయిన ఎడల నా అన్నయ్యగు ఆమ్నోను మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేసెను. అతడు నీ యొద్దకు ఎందుకు రావలనని రాజు అడుగగా, అబ్షాలోము అతనిని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరూ అతని యొద్దకు పోవచ్చునని సెలవిచ్చెను. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసము వలన సంతోషి అయ్యుండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పునప్పుడు భయపడక అతని చంపుడి. నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చియున్నాను. ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చెయ్యగా రాజకుమారులందరూ లేచి తమ కంచరగాడిదలనెక్కి పారిపోయిరి. వారు మార్గములో ఉండగానే ఒక్కడునూ లేకుండా రాజకుమారులనందరినీ అబ్షాలోము హతము చేసెనని దావీదునకు వర్ధమానము రాగా అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడియుండెను. మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకొని దగ్గర నిలువబడి ఉండిరి. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి, రాజకుమారులైన యవ్వనులనందరినీ వారు చంపిరని నా ఏలినవాడవగు నీవు తలంచవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయెను. ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాట నుండి అబ్షాలోము అతని చంపవలనను తాత్పర్యముతో ఉండెనని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకునవచ్చును. కాబట్టి నా ఏలినవాడవగు నీవు రాజకుమారులందరూ మరణమైరని తలచి విచారపడవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయననెను. అబ్షాలోము ఇంతకు ముందు పారిపోయి ఉండెను. కావలియున్న పనివాడు ఎదురుచూచుచున్నప్పుడు తన వెనక కొండ ప్రక్కనున్న మార్గమున వచ్చుచున్న అనేక జనులు కనపడిరి. యెహోనాదాబు, అదిగో రాజకుమారులు వచ్చియున్నారు, నీ దాసుడనైన నేను చెప్పిన ప్రకారమే ఆయనని రాజుతో చెప్పెను. అతడు ఆ మాట చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడవసాగిరి. రాజును అతని సేవకులందరూ దీనిని చూచి బహుగా ఏడ్చిరి. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజు నొద్ద చేరెను. దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ 3 సంవత్సరములున్న తరువాత రాజైన దావీదు ఆమ్నోను మరణమాయననుకొని అతని గూర్చి ఓదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకొనవలెనన్న ఆలోచన మానెను.